తిరుపతి నా దత్త పుత్రిక అని చెప్పి, అంటే ఆయన మొదటి నుంచి పుత్రిక మీద ఎంత ప్రేమ ఉందో తిరుపతి మీద అంత ప్రేమతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో మహిళలకు రిజర్వేషన్ అయితేమి, అదేవిధంగా బీసీ వర్గాలకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, పేదవారికి కూడు గుడ్డ నీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఫాలో అవుతున్నాయంటే నందమూరి తారక రామారావు గారు తీసుకొని వచ్చిన సంస్కరణలే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని తిరుపతి ప్రజలుగా, తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులుగా కోరుకుంటున్నాం. మా కోరిక నందమూరి తారక రామారావుకి, ఎందుకంటే ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తిలో నందమూరి తారక రామారావు గారు ఒకరు. అలాంటి వ్యక్తికి భారత రత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తిరుపతి ప్రజల తరఫున నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఆయన మరణించిన మా గుండెల్లో ఎప్పుడు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.